లేదు బాబు, లేదు. నేను బిజీగా ఉన్నాను, మీ కేసు వాదించలేను. ఏమైంది మనవడా? ఈ అసిస్టెంట్ లాయర్ కూడా దొరకడంట తాతయ్య. చెవుల్లో తేనె పోసినట్టుందమ్మా. నిజం అయ్యా. ఢిల్లీ లాయర్ హ్యాండ్ ఇచ్చాడు, గల్లీ లాయర్ ఫోన్ నెంబర్ ఏదో ఇస్తాడు. ఇక వెంకీ గడి కేసు కల్లాసు, మన కుల్లాసు అంతే. మనవడా, భూమి మీద వాళ్ళిద్దరే లాయర్లు ఉన్నారా ఏంటి? వాళ్ళకంటే గొప్ప లాయర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ట్రై చేద్దాం మనవడా. ఇదిగో ఇందులో లాయర్ల నంబర్లున్నాయి, వాళ్ళకి ట్రై చేయి. సరే తాతయ్య. హలో, ఎవరండి? లేదు బాబు, నేను ఈ కేసు వాదించను. ఓకే. హలో, ఎవరండి? సారీ అండి, నేను ఈ కేసు వాదించలేను. ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు తాతయ్య. విచిత్రంగా ఉంది. ఏదో ఒకరిద్దరు లాయర్లు అందుబాటులో లేకపోవచ్చు, కానీ ఇలా అందరు లాయర్లు సారీ చెప్పి కుదరదు అని చెప్పడం ఏంటి మనవడా? అదే నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. అఖిలమ్మ, విన్నావా? ఇది నిజంగా విచిత్రమే. అది విచిత్రం కాదు బావుగారు, ఈ అఖిలాండేశ్వరి ఆడిస్తున్న చిత్రం. ఆ వెంకిగడి బాధ చెప్పుకోవడానికి కానీ, వాడి చెల్లి బాధ చెప్పి వాదించడానికి కానీ ఒక్కరంటే ఒక్క లాయర్ని కూడా రాకుండా చేస్తాను. పేరేంటన్నావు? వెంకీ సార్, వెంకటేష్ నాయుడు. ఓ, కష్టమమ్మా. నువ్వు ఎంత బాధ చెప్పుకున్నా, నీ తాతలాంటి రికమెండేషన్లు ఎన్ని తెచ్చినా నేను మీ కేసుని టేకప్ చేయలేను. ఆ మాటకొస్తే నేనే కాదు, నువ్వు ఎంతమంది లాయర్ల దగ్గరికి తిరిగినా ఇదే మాట వినిపిస్తుంది. ఇదే సీను రిపీట్ అవుతుంది. కాబట్టి నాతో సలహా. ఏంటి సార్ అది? ఆ పేరేంటన్నావు? వెంకీ, వెంకటేష్ నాయుడు. అబ్బా, నీ పేరు కాదయ్యా, మీ చెల్లెలి పేరు. విద్య సార్. ఆ విద్యను తీసుకెళ్ళి కడుపు కాకరకాయని కోర్టుకెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్కి ఎంత కొంత మాట్లాడేసి ఎవరికి తెలియకుండా ఆ కడుపు తీయించేసేయి. తర్వాత ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేసేయి. సింపుల్. నీ చెల్లికి కడుపు నొప్పులు ఉండవు, నీకు తలనొప్పి ఉండదు. ఏంటి?
ప్రొసీడ్. థ్యాంక్ యూ మై లార్డ్. నా క్లయింట్ వినయ్ ఈ విద్య అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కన్నవాళ్ళు వద్దన్నా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి ప్రేమించే భర్త దొరికినందుకు నిజాయితీగా ఉండాల్సిన ఈ విద్య నీతి రీతి తప్పి భర్తతో సంసారం చేయకుండానే తల్లయింది. తను చేసిన పనికి నా క్లయింట్ ఇప్పటికీ తల్లడిల్లిపోతున్నాడు. సమాజంలో పేరున్న తన ఫ్యామిలీకి ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల తలెత్తుకోలేని పరిస్థితికి వచ్చింది యువర్ ఆనర్. కాబట్టి నా క్లయింట్ని అనవసరంగా అన్యాయంగా మానసిక క్షోభని దృష్టిలో ఉంచుకొని నా క్లయింట్ వినయ్కి ఈ విద్య నుండి తక్షణమే విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోర్టు వారిని ప్రాధేయపడుతున్నాను. అమ్మా విద్య, మీ తరపున వాదించడానికి ఎవరూ లేరా అమ్మా?